ఇది ఒక 3 BHK ఫ్లాట్ అండి. అల్ట్రా లగ్జరీ ఫ్లాటు, ప్రీమియం ఫ్లాట్ అండి. 2255 SFT సైజ్ గల ఫ్లాట్ అండి. ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది. మొత్తం 5 ఫ్లోర్లు అండి. ఫస్ట్ ఫ్లోర్కి 4 వస్తాయండి. అలాగే అన్ని ఫ్లోర్లకి కూడా 4 వస్తాయి. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్కి 2 వస్తాయండి. 2 కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్లో మనకి కమర్షియల్ ఉంటుంది. ఇదిగోండి, ఇది కమర్షియల్ వస్తుంది ఆపోజిట్లో. బట్ ఈ గోడ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తారు. బ్యాక్ సైడ్ అంటే రోడ్డుకి ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఈ కార్డర్ను చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా ఉంటుందండి. 2255 SFT సైజ్ గల ఫ్లాట్. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు మనం ఫ్లాట్ చూద్దామండి. 2 ఫ్లాట్స్ వస్తాయండి. అదిగోండి, అక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది, మధ్యలో లిఫ్ట్ వస్తుందండి. అలాగే ఈ ఫ్లాట్ ఆనుకొని ఇటువైపు స్టెప్స్ వస్తాయండి. చాలా స్పేసియస్గా ఉంటుందండి. అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ అండి. ఇది 2255 SFT సైజ్ గల ఫ్లాట్. ఇదంతా హాల్ వస్తుందండి. మెయిన్ డోరు ఇదంతా హాల్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఎందుకంటే 2255 SFT సైజ్ గల ఫ్లాట్ కాబట్టి మీకు ఆ లగ్జరీనెస్, ఆ తర్వాత ఆ స్పేస్ ఎంత ఉందనేది ఈజీగా తెలుస్తుందండి ఒకసారి విజిట్ చేస్తే. ఇదంతా హాల్ వస్తుందండి. చాలా పెద్ద హాల్ ఉందండి. దీన్ని మనం 2 పార్ట్గా విభజించుకున్నట్లయితే, ఇక్కడ పార్టీషన్ ఇచ్చినట్లయితే అక్కడ లివింగ్ వచ్చి ఇక్కడ డైనింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ ఏరియాలంతా ఇది డైనింగ్ కమ్ బాల్కనీ అండి. ఇక్కడ డైనింగ్ ఆనుకుని బాల్కనీ ఇలా ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉందండి. ఇటువైపు కిచెన్ వస్తుందండి. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. కిచెన్ కానుకొని యూటిలిటీ ఉంటుందండి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూము ద్వారబంధం అయితే గ్రానైట్ ఉందండి, ఇబ్బంది ఉండదు, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. టైల్స్ పైదాకా ఉన్నాయండి, అదొక మంచి విషయం. మనకి మెయిన్ డోర్ ఆపోజిట్లో ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుందండి. అంటే ఈస్ట్లో పూజ గది ఇచ్చారండి. పూజ గది కూడా బాగానే స్పేస్